గెలుస్తామనేది తెలుసు అతను. ప్రజాస్వామ్య దేశం పక్కన ఎదుగుతా ఉంటే వాళ్ళకి మండుతుంటది. వాళ్ళు నియంతలుగానే సక్సెస్ అనుకుంటారు. రష్యా అయినా చైనా అయినా నియంత పాలకుల ద్వారానే నడిచింది సుదీర్ఘకాలం. అలాగ ప్రజాస్వామ్యం అద్భుతంగా సక్సెస్ అయితే నచ్చదు వాడు. అందుకని మనల్ని ఎప్పుడు చెడగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కూర్చొని సొల్లోపన్యాసాలు చెప్పే వాళ్ళ పార్టీల నాయకులు, డెమోక్రటిక్ విలువలు చెప్పే వాళ్ళ పార్టీల నాయకులు ఆ రెండు దేశాలు చూస్తే అక్కడ ఏమైనా ప్రజాస్వామ్యం తెచ్చిందా? ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్న హక్కుల్ని ఆస్వాదిస్తున్నారు, కానీ ఏ హక్కులు ఇవ్వని దేశాలు. అది ఒక విచిత్రం. ఇక్కడ అమెరికా ఆ రోజు నుండి మనతో ఆలోచించడం ఏం చేస్తే కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. అట్లాగే ఇప్పుడు ఇరాన్ ఆ ఏరియాలో వెరీ స్ట్రాంగ్ పార్టీ. ఇజ్రాయెల్కి అది ప్రాబ్లం. మధ్యప్రాచ్యంలో ఎవరు బలమైన వాళ్ళు? చైనా మన మీద ఎట్ట ఏడుస్తుంటుందో ఇజ్రాయెల్ దాని మీద అంత. ఇంకోటి, ఇజ్రాయెల్లో తగాదాలు ఉన్నాయి. ఇప్పుడు ఇతని మీదన కేసులు పెట్టి జైల్లో ఇచ్చడానికి ప్రిపేర్ అయ్యాడు నెతన్యాహు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు. అతను భవిష్యత్ ఎదగాలంటే ఇంతకుముందు చాలా యుద్ధాలు చేశాడు. ఒకప్పుడు ఇప్పుడు 14 దేశాల మీద యుద్ధం చేసిన 70 నాటి పరిస్థితి మళ్ళీ రాలేదు ఇంతవరకు ఇజ్రాయెల్. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మీద గెలవాలి, అతను ఇరాన్ ని దారికి తేవాలి. ఈ కారణంగా అతను వ్యక్తిగతంగా లబ్ధి పొందుతాడు, నెంబర్ 1. రెండవది, ఇరాన్ అనేటటువంటి దేశం మీదన